హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. సో ఈ వీడియో ఏంటంటే మారతల్లిలో మొన్న జాతర జరిగిందనమాట. లాస్ట్ వీకెండ్లో మారతల్లి అశ్వత్ నగర్లో జరిగింది. సో ఎవరైనా మారతల్లిలో ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. మా పీజీ దగ్గర కనిపిస్తూ ఉన్నింది లైటింగ్. సరే ఒకసారి వెళ్ళి చూద్దాము అని చెప్పి వెళ్ళానమాట. సో వెళ్తే అక్కడ చాలా మంచిగా అనిపించింది. వెళ్తే ఎంతమంది వచ్చారంటే చాలామంది. నాకు తెలిసి ఆ రోజు పీజీలో ఉన్న వాళ్ళందరూ రోడ్లోనే ఉన్నారేమో అనిపించింది, అంతమంది ఉన్నారనమాట. ఆ తర్వాత ఇంతమందిని ఒక చోట చూడడము నా లైఫ్లో అయితే ఇదే ఫస్ట్ టైము. సో నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది. తర్వాత ఇక్కడ వేరే వేరే దేవుళ్ళంతా ఉన్నారనమాట. ఎట్లా అంటే ఒక్కొక్క స్ట్రీట్లో ఒక్కొక్క దేవుడు పెట్టే దానికి డీజేలు అంతా పెట్టారనమాట. సో బాగుండింది. చాలా దేవుళ్ళు ఉన్నాయన్నమాట. అమ్మవార్లు, మళ్ళీ ఇక్కడేమో శ్రీరామచంద్రులు ఉన్నారు. తర్వాత ఇంకా వినాయకుడు, మీరు స్టార్టింగ్లో చూసారు కదా వినాయకుడు, మళ్ళీ అమ్మవారు, మళ్ళీ ఇంకొక అమ్మవారు, ఇలా చాలా స్ట్రీట్స్లో నాకు తెలిసి 4 or 5 ఇలాంటి బండ్లు పెట్టి ఆ దేవుళ్ళు పెట్టారనమాట. ఇది అయితే నాకు తెలిసి ఇదే మెయిన్ అనుకుంటున్నా నేను. ఇక్కడే పక్కనే చెట్టు పక్కనే మారమ్మ గుడి ఉంటుంది. సో ఆ అమ్మవారే ఇక్కడ పెట్టారనుకుంటున్నా. ఇప్పుడు నాకు ఎలా తెలిసిందంటే, నేను ఆ మారమ్మ గుడికి ఇంతకుముందు వెళ్ళేదాన్ని ఎప్పుడు ఫ్రీక్వెంట్గా. సో ఆ పూజారి ఆ గుడిలోనే పూజారి అనమాట. సో నాకు అప్పుడు అర్థమైంది, ఓకే అమ్మవారి జాతర జరుగుతోంది అక్కడ, ఆ టెంపుల్ మెయిన్ అని అనిపించింది. బట్ మరి ఇంకా ఇన్ని దేవుళ్ళు ఎందుకు పెట్టారో అనేది కాన్సెప్ట్ నాకైతే తెలీదు. సో బట్ కానీ నేను చూస్తే అన్ని దేవుళ్ళు ఒకేసారి కొంచెం మంచిగా అనిపించింది. ఇంకా ఇక్కడ అబ్బాయిలు అయితే పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేశారు. సో చాలాసేపు అలాగే చేస్తూ ఉన్నారు. అసలు మేము ఇంకా కొంతసేపు చూసి ఇంకా తర్వాత ఇలా అక్కడ షాప్స్ కూడా పెట్టున్నారనమాట చాలా. అవి కూడా చూసాము. చూసి తర్వాత నేను ఒక ఫోటో ఫ్రేమ్ కొనుక్కున్నా, రాధాకృష్ణది. సో ఇంకేమైనా కొందామని చూస్తే మరి ఏమంతగా అనిపించలేదు ఇంకా. సో అందుకే నేనేం కొనలేదు, ఒకటి ఫోటో మాత్రమే కొన్నాను. జాతరకి వెళ్తే ఏమైనా కొనాలనిపిస్తుంది కదా, ముందుగా ప్రిపేర్ అవ్వలేదు నేను ఇంకా. లేదంటే అట్లీస్ట్ ముందే అనుకొని ఉంటే ఇంకా ఏమైనా కొనుండేదాన్ని. సో ఈ విగ్రహం ఏదన్నా కొందాం అనుకున్నా కానీ నాకు మళ్ళీ ఇక్కడ పెట్టుకోవడం, ఇంట్లో ఇక్కడ పీజీలో పెట్టుకోవడం కష్టము, ప్లస్ ఇంటికి తీసుకెళ్ళడం కూడా కొంచెం కష్టమే అనిపించింది. ఓకే తర్వాత తీసుకుందామని ఇంకా తీసుకోలేదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.